హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే టెంపరవరీ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అండ్ నెయిల్ ఆర్ట్. ఈ వీడియోలో ఈ టెంపరవరీ నెయిల్ ఎక్స్టెన్షన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. వీడియోలో చూపించిన విధంగా టెంపరవరీ ఎక్స్టెన్షన్స్ అనేవి గ్లూతో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. అవి ఎలా స్టిక్ చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ ఒక వీడియో తీసి దాంట్లో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు క్రాక్ నెయిల్ ఆర్ట్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. బిఫోర్ టిప్స్ స్టిక్ చేయకముందు ఇలా ఉండేయండి. కంప్లీట్గా నెయిల్స్ లేని వాళ్ళకు, నెయిల్ డ్యామేజ్ అయిన వాళ్ళకు, షార్ట్ నెయిల్స్ ఉన్న వాళ్ళకు ఇలా ఈ టెంపరవరీ నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టడం వల్ల ఏంటంటే మంచి లుక్ వస్తుంది. ఏదైనా పార్టీకి వెళ్ళే ముందు కూడా ఈ టెంపరవరీ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేవి చేయించుకోవడం వల్ల మంచి రిచ్ లుక్ ఉంటుంది. ఈ టెంపరవరీ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేవి మనకు 1 month వరకు ఉంటాయి. మన మెయింటెనెన్స్ బట్టి ఎక్కువ రోజులు తక్కువ రోజులు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ బేస్ కోట్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని యూవీ లైట్ కింద 60 seconds పెట్టాలి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూడడం వల్ల ఏంటంటే ఏ ఒక్క పాయింట్ మీరు మిస్ అయిపోయినా కూడా మనకు ఆర్ట్లో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అయిపోతాయి. వర్క్ అనేది ప్రాపర్గా రాదు. అందుకని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు కంప్లీట్ వీడియో అనేది అర్థమవుతుంది. ఇప్పుడు వైట్ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియో యొక్క నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. ఇలా నీట్గా పాలిష్ అనేది అప్లై చేసుకోవాలి.
2 ఫింగర్స్కి క్రాకిల్ నెయిల్ ఆర్ట్ చూపిస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మీకు క్యాట్ ఐ పాలిష్ అనేది ఎలా వేసుకోవాలి, అది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. పాలిష్ ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు వర్క్ అంత నీట్గా వస్తుంది. మళ్ళీ 60 సెకండ్స్ యూవీ లైట్ కింద పెట్టుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియో యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. బ్యూటీ సర్వీసెస్లో మీకు ఏ వీడియో కావాలి అనుకుంటున్నారో కామెంట్లో నాకు తెలియజేయండి. ఆ వీడియో నేను మీకు క్లియర్గా తీసి పెడతాను. ఇప్పుడు సెకండ్ కోట్ వైట్ పాలిష్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 60 సెకండ్స్ యూవీ లైట్ కింద పెట్టాలి. యూవీ లైట్ కింద పెట్టడం వల్ల ఏంటి అంటే మన ఈ పాలిష్ అనేది డ్రై అవుతుంది. మనం నెయిల్ ఆర్ట్ కోసం యూస్ చేసే పాలిషెస్ నార్మల్గా ఎయిర్ డ్రై కావండి. అది డ్రై కావాలంటే మనం ఖచ్చితంగా యూవీ ల్యాంప్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాక్ జెల్ పాలిష్ తీసుకొని నెయిల్స్ పైన అప్లై చేయాలి. దీని క్యూరింగ్ టైం వచ్చేసి 120 సెకండ్స్.
ఎవరైనా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అండ్ నెయిల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇందాక బ్లూ కలర్ క్రాక్ పాలిష్ చేసాం కదా, ఇప్పుడు అలాగే బ్లాక్ కలర్ పాలిష్ అనేది అప్లై చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బ్యూటీ రిలేటెడ్గా మీరు ఏ వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్లో నాకు తెలియజేయండి. ఆ వీడియో నేను తప్పకుండా తీసి పెడతాను. చూసారు కదా, క్రాక్ జెల్ పాలిష్ కంప్లీట్ అయిపోయింది. ఈ పాలిషెస్ మనకు ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఫైనల్ టచ్అప్గా టాప్ కోట్ వేస్తున్నాను. టాప్ కోట్ వేయడం వల్ల ఏంటి అంటే నెయిల్ పాలిష్ అనేది గ్లాసీ లుక్గా కనిపిస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. చూసారు కదా, క్రాక్ జెల్ పాలిష్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా, చూడండి క్రాక్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో అండ్ అలాగే నెయిల్స్ అనేవి ఎంత గ్లాసీ లుక్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.